ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో సచివాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా సచివాలయానికి దారి తీసే రహదారిలో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు రాజధాని అమరావతి రైతులు. పవన్ వెళ్లే రహదారులపై పెద్ద ఎత్తున పూలను చల్లారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ శ్రీ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రేపు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో అధికారులతో చర్చించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ శ్రీ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రేపు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో అధికారులతో చర్చించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో సచివాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా సచివాలయానికి దారితీసే రహదారుల్లో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు రాజధాని అమరావతి రైతులు. పవన్ వెళ్లే రహదారులపై పెద్ద ఎత్తున పూలను చల్లారు. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, సచివాలయానికి మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. మరి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సౌజన్య, మొదటిసారి పదవి బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత మొదటిసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని సచివాలయానికి రాబోతున్నారు. దీంతో రాజధాని రైతాంగం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చింది. భారీ ఎత్తున స్వాగత సన్నాహాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రోడ్లు మొత్తం కూడా పూలతో నింపేశారు. ఇప్పటికే రాజధానికి సంబంధించినటువంటి అంశాలు పైన కూటమికి సంబంధించినటువంటి సర్కార్ అంతా కూడా ఎన్నికల సమయంలోనే, ఎన్నికలకు ముందే పూర్తిగా రాజధాని అమరావతికి కట్టుబడి ఉంటామని చెప్పి చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో మరి కాసేపట్లో అధికారికంగా బాధ్యతలు తీసుకోవడానికి రేపు పవన్ కళ్యాణ్ యాక్చువల్గా రావాల్సి ఉంది. అయితే ఈరోజు ఒకరోజు ముందు ఆయన ఇక్కడికి ఈ రాజధాని అమరావతి సచివాలయానికి వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున రాజధానికి సంబంధించినటువంటి రైతాంగం అంతా రోడ్ల మీదకి వచ్చి పవన్కు స్వాగతం పలికారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి చంద్రబాబు నాయుడుకి కూడా ఇదే తరహాలో రాజధానికి సంబంధించినటువంటి రైతాంగం అంతా కృతజ్ఞతలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి శాఖలతో పాటు కీలకమైనటువంటి 9 శాఖలకు సంబంధించినటువంటి శాఖలకి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ రాజధాని ప్రాంతం మందడం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం మీదుగా సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగం మొత్తం కూడా ప్రస్తుతం పవన్కి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే భారీ ఎత్తున రాజధానికి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు మొదలుకొని సచివాలయం అమరావతి సచివాలయం వరకు దాదాపుగా 6 కిలోమీటర్ల వరకు కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా భారీ ఎత్తున పూలను పరిచి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన భారీ ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అనేక మంది రైతులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు అదే స్ఫూర్తితో ఇప్పుడు ఏదైతే కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో 3 పార్టీలు కూడా ప్రత్యేకంగా అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నట్టుగా చేసినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఏర్పడినటువంటి ప్రభుత్వం అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నట్టుగా చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు
ఇప్పుడు మరోసారి అమరావతికి సంబంధించినటువంటి అంశం మళ్ళీ కీలకంగా మారింది. దీంతో ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చి తమ స్వాగతం తెలిపేందుకు, పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికేందుకు కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ రాజధానికి సంబంధించినటువంటి రైతాంగంతో ప్రస్తుతం రాజధాని రోడ్లన్నీ కూడా పెద్ద ఎత్తున నిండిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ట్రాఫిక్కు సంబంధించినటువంటి జామ్ కూడా ఏర్పడింది. మందడం ప్రధాన రహదారి ఇది. మందడం ప్రధాన రహదారి పైన ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున రాజధానికి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో మందడం రాజధాని ప్రాంతం మీదుగా సచివాలయానికి వెళ్తారు. దీంతో పవన్ కళ్యాణ్ని చూసేందుకు, పవన్కి స్వాగతం పలికేందుకు కూడా రాజధానికి సంబంధించినటువంటి రైతాంగం మొత్తం కూడా రోడ్లకి ఇరువైపుల నుంచి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అమరావతిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరికొద్దిసేపట్లో మరో గంటలో పవన్ కళ్యాణ్ ఇదే రహదారిపై అమరావతి సచివాలయానికి తొలిసారి వెళ్తారు. తొలిసారి వెళ్ళిన తర్వాత అక్కడ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి సచివాలయంలో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అవుతారు. అదేవిధంగా తనకు కేటాయించేటువంటి ఛాంబర్స్ను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. ఉదయం విజయవాడలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఆయనకి నివాసానికి అధికారికంగా ఉపయోగించేటువంటి క్యాంపు కార్యాలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా ఆయన అధికారులతో చర్చించారు. అదేవిధంగా తనకు కేటాయించినటువంటి శాఖలు, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో కూడా ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అధికారుల యంత్రాంగంతో ప్రత్యేకించి ఆయన మాట్లాడారు. ఏర్పాట్లు, శాఖలకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాలకి అమరావతి రాజధాని ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు. వెంకటాయపాలెం దగ్గర ఆయనకి రైతులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. వెంకటాయపాలెం నుంచి ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా భారీ ఎత్తున ర్యాలీతో వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అమరావతికి సంబంధించినటువంటి రైతాంగం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చి పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరికొంతమంది రాజధానికి సంబంధించినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున కూడా రోడ్ల మీదకి వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధానికి సంబంధించినటువంటి ఉద్యమం జరిగినటువంటి నేపథ్యంలో నిరసన మిన్నంటినటువంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ పూర్తిగా భిన్నమైనటువంటి వాతావరణం రాజధానికి సంబంధించి స్వాగత సన్నాహాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేకమైనటువంటి నిరసనలు జరిగాయి. ఇదే రహదారి మీదుగా ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలో ఉద్యమాలు జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్స్కి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 3 రాజధానులు అంటూ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తీరుపైన పూర్తిగా వ్యతిరేకతమైనటువంటి వాతావరణం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. రాజధానిలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి. జంగిల్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద వరుసగా ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించి ఆ ఫలితాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్లో కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం భారీ విజయం సాధించడం, ఆ తర్వాత రాజధానికి సంబంధించినటువంటి అంశం పైన పూర్తిగా క్లారిటీ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతం మందడం ప్రధాన రహదారి మీదుగా ఆయన అమరావతిలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళబోతున్నారు. దీంతో రైతాంగం ఆయన కోసం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మిట్ట మధ్యాహ్నం పూట 3 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నప్పటికీ కూడా ఇంకోవైపు పవన్ కళ్యాణ్కి పూర్తిగా మద్దతు తెలిపినటువంటి రాజధాని రైతాంగానికి పవన్ కళ్యాణ్ పూర్తిగా మద్దతు తెలిపారు. ఆయన కూడా అనేక సార్లు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజధాని రైతులతో పెద్ద ఎత్తున ముఖాముఖికి సంబంధించినటువంటి సమావేశాలు కూడా నిర్వహించారు. రాజధానికి అమరావతికి మాత్రమే తమ మద్దతు ఉంటుందని చెప్పి అనేక సార్లు పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. సో ఇప్పుడు కాసేపట్లో ఆయన రాజధాని ప్రాంతం మీదుగా అమరావతి మీదుగా సచివాలయానికి వెళ్ళబోతున్నారు. సచివాలయంలో జరిగేటువంటి సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆయన సమావేశం అవుతారు. ఆ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. రేపు పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకారం కూడా ఉంది. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, కూటమికి సంబంధించినటువంటి పార్టీల నాయకులు కూడా ఈ బాధ్యతల స్వీకార మహోత్సవానికి పెద్ద ఎత్తున తరలిరాబోతున్నారు. ఒకరోజు ముందు అంటే ఈరోజు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ సచివాలయానికి రాబోతున్నారు. సచివాలయంలో ఆయనకు కేటాయించేటువంటి ఛాంబర్స్ కావచ్చు, అదేవిధంగా అక్కడ శాఖలకు సంబంధించినటువంటి
అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం జనసేన జెండాలు పట్టుకొని కూటమికి సంబంధించినటువంటి జెండాలు పట్టుకున్నటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజధానికి సంబంధించినటువంటి రహదారులపైన తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ఉంటుందా లేదా, అమరావతి రాజధాని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, 1 కాదు 2 కాదు 33,000 ఎకరాల 33,000 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చినటువంటి సందర్భంలో పూర్తిగా రాజధానికి సంబంధించినటువంటి అంశం 5 ఏళ్ల కాలంలో పూర్తిగా కనుమరుగైపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. దానికి తోడు మూడు రాజధానులు అంటూ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం పూర్తిగా భిన్నమైనటువంటి నిర్ణయం అన్నటువంటి ఒక నిరసన వ్యక్తమైంది. పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, రాజధానికి సంబంధించి భూములు ఇచ్చినటువంటి త్యాగం చేసినటువంటి రైతాంగం ఎవరు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఇదే రకమైనటువంటి తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా పాస్ అవుతున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా పాస్ అయిన తర్వాత వెంకటాయపాలెం మీదుగా ఆయన మందడం ప్రధాన రహదారి ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి అమరావతి సచివాలయానికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒక ఎత్తైతే కనుక ఎన్నికలు జరిగిన తర్వాత ఉన్నటువంటి స్థితిగతులు ఒక్కసారిగా మార్పులు చేర్పులు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రాజధానికి సంబంధించి రాజధాని రైతాంగం చేసినటువంటి పోరాటానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రాజధాని కోసం దాదాపుగా 1200 రోజులు అంటే దాదాపుగా 4 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో భాగంగానే పూర్తిగా తమకి మద్దతు తెలిపేందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాజధాని రైతాంగం పెద్ద ఎత్తున మద్దతు తెలిపినటువంటి రాజకీయ పార్టీలు జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మినహా ప్రతి రాజకీయ పార్టీ కూడా అమరావతికి మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి అసెంబ్లీ సమావేశాలు 21, 22 జరగబోతున్నాయి. దానికి కూడా అప్పుడు వచ్చేటువంటి శాసనసభ్యులందరికీ కూడా భారీ ఎత్తున స్వాగతం పలికేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొన్న చంద్రబాబు బాధ్యతలు స్వీకరించేందుకు సచివాలయం వెళ్తున్నప్పుడు కూడా ఇదే రకమైనటువంటి స్వాగతం చంద్రబాబు కూడా రాజధాని రైతులు అందించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజధాని రైతులు పడుతున్నటువంటి స్వాగతంలో భాగంగా మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఇప్పటికే ఆయన ఛాంబర్ కూడా సచివాలయంలో చూస్తున్నటువంటి సిచ్యువేషన్. హరీష్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి ఏ టైం చేరుకుంటారు, అలాగే అధికారులు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? మరి కాసేపట్లోనే వెంకటాయపాలెం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, రాజధాని రైతులు కావచ్చు పెద్ద ఎత్తున ఆయనకి స్వాగత సన్నాహాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇదే రహదారి మీదుగా అమరావతి సచివాలయానికి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజధానికి సంబంధించినటువంటి రైతాంగం చిన్నపిల్లలు కాదు, పెద్దలు కాదు, వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరు కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి కేంద్రంగా చేసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించినటువంటి అంశం పైన రాజధాని నేపథ్యంలో రాజధాని ఎప్పుడైతే అమరావతి ఉంటుందని చెప్పి కట్టుబడి ఉన్నటువంటి ప్రకటన వెలువడైందో ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అది కూడా ఉప ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా గెలుపొంది ఉప ముఖ్యమంత్రిగా 9 శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్కి బాధ్యతలు దక్కాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరి కాసేపట్లోనే మందడం రహదారి మీదకి వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. మందడం రహదారి మీదుగా ఆయన పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలతో పాటుగా పెద్ద ఎత్తున రాజధానికి సంబంధించినటువంటి రైతాంగం కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. పవన్ని స్వయంగా చూస్తాం, పవన్ని కలవడం, ఆయనతో కరచాలనం చేయడం, ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే రైతాంగం మిట్ట మధ్యాహ్నం కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా మిట్ట మధ్యాహ్నం పూట ప్రధాన రహదారికి ఇరువైపులా కూడా రాజధాని రైతాంగం మొత్తం కూడా గతంలో ఎవరెవరైతే ఉద్యమాలు చేశారో, ఎంతమంది అయితే ప్రాణాలు కోల్పోయారో ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబాలు, వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు, తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజధాని ఉంటుందా లేదా అన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమైంది. రాజధానికి సంబంధించినటువంటి అంశంపైన గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. భారీ ఎత్తున ఉద్యమం జరిగింది. 4 సంవత్సరాల పాటు రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అమరావతి నుంచి తిరుపతి వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు. ఆయనకి స్వాగతం పలికి ఆయనకి మద్దతు తెలిపి అమరావతి రైతులకి అనుకూలంగా మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలుగా, కృతజ్ఞతలుగా పవన్ తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా గెలిచి ఉప ముఖ్యమంత్రిగా
బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి తరుణంలో ఆయన సచివాలయానికి వెళుతున్నారు. ఆ సచివాలయానికి వెళ్ళేటువంటి క్రమంలో భాగంగానే ప్రస్తుతం ఆయన వెళ్ళేటువంటి రహదారికి ఇరువైపులా కూడా రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున తమ అభిమానాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, రాజధానికి సంబంధించినటువంటి రైతులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. చెప్పండి, అంటే రాజధానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి వరకు తెలుగుదేశం అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పెద్ద ఎత్తున ఆయన బాధ్యతల స్వీకారానికి రేపు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపట్లోనే ఆయన అమరావతి సచివాలయానికి రాబోతున్నారు. అమరావతి సచివాలయంలో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా స్వాగతం పలికేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తొలిసారిగా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి తొలిసారిగా వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రికి సంబంధించినంత వరకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఆయన తన సీట్ని దక్కించుకోబోతున్నారు. రేపు సచివాలయంలో అధికారికంగా జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మూడు పార్టీలకు సంబంధించి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం, కూటమి పార్టీలు జనసేన, టీడీపీ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా రేపు జరిగేటువంటి పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకారానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు రాజధాని రైతాంగానికి సంబంధించినంత వరకు కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. రోడ్డుకి ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున కూడా భారీగా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పవన్కి స్వాగతం పలికేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైతాంగం మొత్తం కూడా దాదాపుగా 33,000 ఎకరాలంటే పెద్ద ఎత్తున వ్యవసాయానికి ఉపయోగించేటువంటి భూమి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో 33,000 ఎకరాలు వ్యవసాయం సాగు చేసుకునేటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఇదే రహదారి మీదుగా సంబంధించినటువంటి శ్రేణులు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున తమ మద్దతు తెలిపే ప్రయత్నం జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం రోడ్ల మీదకి చేరుకున్నారు. అందులో భాగంగానే వెంకటాయపాలెం దగ్గర కరకట్ట మీద నుంచి వెంకటాయపాలెం వరకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు, భారీగా ఆయనకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో వెంకటాయపాలెం నుంచి ఆయన మందరం ప్రధాన రహదారికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి పవన్ కళ్యాణ్ ఆయనకు సంబంధించినటువంటి వాహన శ్రేణి అంతా కూడా ఈ ప్రాంతానికి వస్తుంది. ఇందులో భాగంగానే రైతాంగం మొత్తం కూడా మందడం, తుళ్ళూరు, వెంకటాయపాలెం సంబంధించి దొండపాటికి సంబంధించినటువంటి రైతాంగం, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగం మొత్తం కూడా ప్రజెంట్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి స్వాగత తోరణాలకు సంబంధించినటువంటి అంశంలో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున అభిమానులు, సినీ ఫాలోయింగ్ కూడా ఉన్నటువంటి వ్యక్తి కావడం ఆయన్ని స్వయంగా చూసేందుకు కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు తొలిసారిగా ఏదైతే ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సచివాలయంలో అడుగు పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడానికి కూడా అభిమానులు, పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పార్టీకి సంబంధించినంత వరకు కూడా అమరావతి రాజధాని అనేది పూర్తిగా రాజధానికి సంబంధించినటువంటి అంశంగా ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానికి సంబంధించినటువంటి అంశాన్ని రాజకీయం చేసేటువంటి క్రమంలో అవకాశం లేకుండా రాజధానికి సంబంధించినటువంటి ఉద్యమం జరిగిన తర్వాత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ కి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఈ మందడంకి సంబంధించినటువంటి సెంటర్లోనే భారీ ఎత్తున స్వాగతం పలకడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సో మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ ప్రాంతం మీద నుంచి మందడం ప్రాంతానికి వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశం చాలా
కీలకంగా మారింది. మరికొద్ది రోజుల్లోనే అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ కూడా ఉండేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం రాజధాని వర్గాలకు సంబంధించి సిఆర్డీఏకి సంబంధించినటువంటి యంత్రాంగం తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ప్రపంచం వ్యాప్తంగా కూడా రాజధానికి సంబంధించి జరిగినటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున స్పందన లభించింది. 4 సంవత్సరాల పాటు అమరావతి రాజధానికి సంబంధించి క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున జరిగినటువంటి పోరాటం కూడా రికార్డు స్థాయిలో జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు చాలా 4-5 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే రాజధానిగా ప్రకటించిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఏదైతే 2019 ఎన్నికలు ఏదైతే జరిగాయో 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో 3 రాజధానులకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ వేరు చేస్తూ న్యాయస్థానానికి సంబంధించినటువంటి క్యాపిటల్ని వేరు చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ 3 రాజధానులకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమైనటువంటి క్రమంలో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి, అదేవిధంగా జనసేన, బీజేపీకి సంబంధించి, టీడీపీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున అమరావతి రాజధానికి మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో చూసుకుంటే కనుక ప్రభుత్వం మారిన తర్వాత నుంచి వస్తున్నటువంటి ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఫలితాల నేపథ్యంలో 160కి పైగా సీట్లను కూటమికి సంబంధించినటువంటి పార్టీలు దక్కించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి అంశాలు, రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన, అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించి, కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ముక్త కంట్రోల్తో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసి రాజధాని ప్రాంతంలో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మందడం రోడ్డు మీదకి ఎంట్రీ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి కాన్వాయ్ ఉప ముఖ్యమంత్రి ఎన్నికల పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మందడం ప్రధాన రహదారి మెయిన్ రోడ్డు మీదుగా పవన్ కళ్యాణ్ వాహనం, అదేవిధంగా డీజీపీకి సంబంధించినటువంటి వాహన శ్రేణి వెళుతుంది. వాహన శ్రేణి డీజీపీకి సంబంధించింది. ఇది అంతా కూడా దీని వెనక సెక్యూరిటీ రీజన్స్ నేపథ్యంలో ప్రస్తుతం మరికాసేపట్లోనే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాహన శ్రేణి కూడా రాబోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మందడం ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి పూర్తి సైలెన్స్ వాతావరణం, పూర్తిగా పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ రహదారి మీదుగా సచివాలయానికి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ఆయన వస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం, అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. దీంతో రహదారి పైన ట్రాఫిక్ని పూర్తిగా డైవర్ట్ చేశారు. రహదారి పైన మిగిలినటువంటి వాహనాలని అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున పవన్కి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, కూటమికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వాహనాలతో పెద్ద ఎత్తున ఈ మందడం ప్రధాన రహదారి మీదుగా రాకపోకలు సాగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లోనే మందడం రహదారి మీదుగా అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ సచివాలయ ప్రాంగణానికి వెళ్లేందుకు ప్లాన్ చేశారు. సో అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ఆయన ప్రయాణం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పవన్ కోసం ప్రత్యేకమైనటువంటి ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతం మీదుగా వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అమరావతి రాజధాని ఉద్యమం కోసం చేసినటువంటి పోరాటంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి భూమిక పోషించారు. ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి పోరాటంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో భాగంగా ఏదైతే ఉద్యమం జరిగినటువంటి సమయంలో ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అనేక మంది ఆర్థికంగా కూడా
సంవత్సరాల పాటు రోడ్ల మీదకి వచ్చి నిద్రాహారాలు మరి పోరాటాలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో అందులో భాగంగానే 2024 ఎన్నికల్లో ప్రజలు తమ పూర్తి ఫలితాలను తెలియజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో కృష్ణా గుంటూరు జిల్లాలు కేవలం మంగళగిరి తాడికొండ మాత్రమే కాదు 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలని కూటమికి సంబంధించినటువంటి పార్టీలు కైవసం చేసుకున్నాయి. అందులో ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాలు రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతం కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. మొత్తం 17 నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంటే 16 నియోజకవర్గాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంటే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కనిపించకుండా కనుమరుగైపోయింది. తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి పార్టీలు మాత్రమే తమ విజయ పథకాన్ని ఎగరవేశాయి. దీంతో 2024 ఎన్నికల్లో కూటమి సృష్టించినటువంటి ప్రభంజనం ఎవరూ కూడా ఊహించలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో అందులో భాగంగానే కూటమికి సంబంధించినటువంటి పార్టీలకి ప్రజలు కూడా మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పెరిగినటువంటి పర్సెంటేజ్ దాదాపుగా 3%, 3% వరకు గత 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 2024లో పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. ఆ పెరిగినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ అంతా కూడా కూటమికి అనుకూలంగా పడింది. అందులో భాగంగానే రికార్డు స్థాయిలో పెద్ద ఎత్తున భారీ స్థాయిలో నమోదైనటువంటి పోలింగ్ లో కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించడం, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం భారీగా విజయం సాధించింది. దీంతో పెద్ద ఎత్తున విజయం దక్కించుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించడం, ఇక వెంటనే రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటి వరకు కూడా 5 ఏళ్ల పాటు కూడా ఎక్కడైతే ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉందో, ఎక్కడైతే పూర్తిగా రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉందో మళ్ళీ 5 ఏళ్ల బ్రేక్ తర్వాత 5 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణం ప్రారంభం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే నూతన పాలకవర్గం నూతనంగా బాధ్యతలు చేపట్టబోయేటువంటి నాయకత్వం కూటమికి సంబంధించినటువంటి పార్టీలు జనసేన, తెలుగుదేశం, బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం పెద్ద ఎత్తున ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించేటువంటి పనిలో ఉన్నారు. సో బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్నటువంటి నాయకత్వానికి జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే విజయం సాధించారో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున స్వాగత సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడికి రాజధాని రైతాంగం అపూర్వమైనటువంటి స్వాగతం పలికింది. వెంకటాయపాలెం దగ్గర మొదలుపెట్టి గొడపాడు మీదుగా తుళ్ళూరు వరకు కూడా మండలం ప్రధాన రహదారి మీదుగా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో తొలిసారిగా ఆయన సచివాలయానికి రాబోతున్నారు. సో ఆయన్ని చూసేందుకు ఆయనకి తమ పూర్తి మద్దతు తెలియజేసేటువంటి క్రమంలో ప్రస్తుతం కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున తమ మద్దతు తెలియజేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా తమ మద్దతు తెలియజేస్తుంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్ని క్రాస్ చేశారు. క్రాస్ చేసి మందడంలోకి ఎంటర్ అయ్యారు. మందడం గ్రామ సరిహద్దులోకి ప్రజెంట్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కాన్వాయ్ ఎంటర్ అయింది. ఆయన మందడం ప్రధాన రహదారి మీదకి రావాల్సినటువంటి ప్రధాన రహదారి మీదుగా ఆయన అమరావతి సచివాలయానికి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో మరి కాసేపట్లోనే ఆయన మందడంలోకి ఎంటర్ అయ్యారు. మందడంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి మీదుగా ఆయన అసెంబ్లీకి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన స్వయంగా కలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు కావచ్చు, రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రహదారికి సంబంధించినటువంటి ప్రాంతంలో పూర్తిగా పూలు జల్లారు. పవన్కి పూలతో స్వాగతం పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అమరావతి రాజధాని ప్రాంతం మందడంలోకి పవన్ కళ్యాణ్ వాహన శ్రేణి ఎంటర్ అయింది. పెద్ద ఎత్తున అభిమానులు ఆయనకు అడుగుడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన వాహన శ్రేణి స్లోగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజధాని ప్రాంతంలోకి గెలుపొందిన తర్వాత విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకి సాదరంగా స్వాగతం పలికేందుకు రైతాంగం అంతా కూడా రెడీ అయ్యారు. సో అందులో భాగంగానే ప్రజెంట్ ఆయన మందరంలోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడి నుంచి ఆయన మరో 3 నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది సచివాలయానికి వెళ్ళడానికి. అక్కడ ఆయనకి స్వాగతం పలకడానికి కావచ్చు, ఆయన
ఆయన్ని చూసి తొలిసారిగా పలకరించడం, ఆయనతో కరసాలను చేసేందుకు కూడా రైతాంగం మొత్తం కూడా సన్నాహాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ కి సంబంధించినంత వరకు కూడా ఆయన అభిమానులు ఆడియో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో సచివాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా సచివాలయానికి దారితీసే రహదారిలో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు రాజధాని అమరావతి రైతులు. పవన్ వెళ్లే రహదారులపై పెద్ద ఎత్తున పూలలు చల్లారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, పెద్ద ఎత్తున రైతాంగం మొత్తం కూడా చేరుకున్నారు. రైతాంగంతో పాటు అభిమానులు నాయకులు ఇందులో పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి ప్రధానమైనటువంటి వర్షాలు కావడంతో అభిమానులు పవన్ కళ్యాణ్ హరీష్, మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు. ప్రస్తుతం రైతాంగానికి అభివాదం చేసుకుంటున్నారు. రాజధాని ఉద్యమంలో జరిగినటువంటి ఉద్యమంలో పవన్ కళ్యాణ్ కూడా ఆయన కీలకంగా పాల్గొన్నారు. ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆయన పిలిచినటువంటి పిలుపులో భాగంగా అమరావతి రాజధాని కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు రాజధాని ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం ఆయన పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మంగళం ప్రధాన రహదారి మీదకి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ని స్వయంగా చూడటంతో పాటు ఆయనకి తమ హర్షం వ్యక్తం చేసేటువంటి క్రమంలో భాగంగా ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మెగా అభిమానులు కూడా ప్రస్తుతం రాజధాని ప్రధానమైనటువంటి రహదారి మండలం రహదారి మీదకి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ పవన్కి స్వాగతం పలికేందుకు అభిమానులు కూడా ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఎందుకంటే రాజధాని ఉద్యమం, రాజధానికి సంబంధించినటువంటి ఉద్యమంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా సంబంధించినటువంటి నాయకత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటూ భారీ ఎత్తున సన్నాహాలు చేశారు. మరి కాసేపట్లోనే ఆయన అమరావతి సచివాలయానికి వెళ్తున్నారు. అందులో భాగంగానే ఆయనకి అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో పెద్ద ఎత్తున పూలు వెళ్లి పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మండలం ప్రధాన రహదారికి చేరుకోవడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా కలిసి పూర్తిగా తమ మద్దతు తెలియజేసేందుకు ఆయన శుభాకాంక్షలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో అదే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులు పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేటువంటి క్రమంలో భాగంగానే ప్రస్తుతం ఆయనకి అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా స్వాగతం పలికారు. ఆయన్ని కలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఆయన మందడం ప్రధాన రహదారి మీదకి చేరుతున్నారు. ప్రధాన రహదారి నుంచి సచివాలయం చేస్తున్నారు. మరో 2 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆయన అమరావతి సచివాలయానికి వెళ్తారు. సచివాలయంలో అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆ తర్వాత ఆయన తనకు కేటాయించినటువంటి ఛాంబర్స్ ఆయనకు జగన్ క్లాబ్ లో ఇచ్చినటువంటి ఏదైతే ఛాంబర్స్ ఉన్నాయో ఆ ఛాంబర్స్ లో కూడా అధికారులు, అనధికారులతో ఆయన సమావేశమవుతారు. ఆ సమావేశం తర్వాత ఆయన తిరిగి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన రేపు పదవి బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే రేపు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో, అమరావతి రాజధాని ప్రాంతానికి
రైతాంగంతో ఆయన కలిసేటువంటి పెద్ద ఎత్తున ఆచరణకు సంబంధించినటువంటి అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. వ్యవసాయ నాగలితో ఆయన ప్రజెంట్ ఆయన సహకరించేటువంటి అభిమానులతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడినటువంటి కనిపిస్తుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ రాట కోసం ఎదురు చూసినటువంటి అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆయనకు వెంట వాహన శ్రేణి కాన్వై పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అంతా కూడా ప్రజెంట్ పవన్ కళ్యాణ్ చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కోసం చూపిస్తున్నటువంటి స్వాగత తోరణాలన్నీ కూడా ప్రజెంట్ ఆయనకు స్వాగతం పలికినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మరి కాసేపట్లోనే ఆయన అమరావతి సచివాలయానికి వెళ్ళబోతున్నారు. అందులో భాగంగానే రాజధాని రైతాంగం మొత్తం కూడా మంగళం రహదారి వెంకటాయపాలెం వెంకటాయపాలెం మొత్తం ఇంటి కూడా ప్రజెంట్ ఇప్పుడు ఆయన స్వాగతం పలికినటువంటి సిచ్యువేషన్ లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కేడర్ అంతా కూడా రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన వెంట వస్తున్నటువంటి వాహన శ్రేణికి సంబంధించినటువంటి ట్రాఫిక్ చూస్తున్నాం. పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి రావడంతో ప్రజెంట్ వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధాన రహదారి మీదుగా ఆయన నిర్వహిస్తున్నటువంటి ర్యాలీకి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు, రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా చేరుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి కాన్వై కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద దాదాపుగా 8 కిలోమీటర్లు ఎక్కడైతే అరకట్ట మొదలుకొని సీరాక్సిస్ రోడ్డు మొదలుకొని వెంకటాయపాలెం మీదుగా, అదేవిధంగా ప్రధానమైనటువంటి మంగళం